ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యేసయ్య యొక్క మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందామండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారము ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమనై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక్కడ మత్తయి సువార్తలో ఏం రాసిందంటే, ఇక్కడ 2 మార్గాలు మనం ముందు పెట్టబడినాయి. అది ఒకటి ఇరుకు మార్గము, ఇంకొకటి విశాలమైన మార్గం. ఈ రెండిట్లో అంతరార్థం ఏంటంటే, ఈ లోకము మన క్రైస్తత్వం అన్నమాట, మన క్రైస్తవ జీవితము. ఈ లోకం అనేది చాలా విశాలమైనది, రంగుల ప్రపంచం, చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, అందులో చాలామంది వెళ్తారు. ఇది చిన్నది, దీంట్లో కొంతమంది మాత్రమే వెళ్తారు. ఇది ఇంకా ఏం వాక్యం సెలవిస్తుందంటే, ఇరుకు మార్గం గురించి, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. అదే విశాలం గురించి చదివితే, నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంటుందంట, ఇంకా ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. విశాల మార్గంలో అనేకులు వెళ్ళిపోతారంట. ఈ ఇరుకు మార్గంలో ఏదైతే నిత్య జీవానికి నడిపిస్తుందో, ఏదైతే దేవుడి వద్దకు నడిపిస్తుందో, ఏదైతే సత్య మార్గంలో మనల్ని నడిపిస్తుందో, ఏ మార్గంలో యేసే నడిచి మనల్ని నడవమన్నారో ఆ మార్గం అనేది ఇరుకైన మార్గం అంట. నిజమే కదండి. ఒక గొప్ప ప్రవక్త, నాకు తెలిసిన ప్రవక్త ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, క్రైస్తత్వము ఈజీగా ఉంటే అందరూ క్రైస్తత్వం ఆ మతం తీసుకోవచ్చు కదా, యేసుని వెంబడించవచ్చు కదా. ఇట్స్ నాట్ ఈజీ, రైట్? అందరూ క్రైస్తవులుగా మారలేరు. దానికి చాలా సమర్పణ అవసరం, దానికి చాలా తెగింపు అవసరం. నిజ దేవుణ్ణి, రోషం కలిగిన దేవుణ్ణి నమ్ముకోవడం చాలా కష్టము. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడం చాలా కష్టము. కానీ ఈ విశాలమైన మార్గము ఇది రమ్యంగా ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది, లైఫ్ చాలా లగ్జరియస్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. కానీ దీంట్లో ప్రవేశించామనుకోని ఈ లోకల్లో మాత్రమే ఈ కంఫర్ట్ జోన్, తర్వాత మనకు ఒక నిత్య జీవం అనేది ఉండదు, మనకి నరకమే ఉంటుంది. దీని తర్వాత ఒక హోప్ అనేది వీళ్ళకి ఉండదు. వీళ్ళ లైఫ్ ఎప్పుడు ఏమవుతుందో ఒక నిరీక్షణ వారి జీవితాల్లో ఉండదు. అది ఇరుకు మార్గంలో కొంచెం కష్టమైనా సరే, నిజమైన దేవుణ్ణి, రోషం కలిగిన దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఈ ఇరుకైన మార్గంలో మనం ప్రవేశిస్తే ఏమవుతుందంటే, నిత్య జీవానికి మనం వెళ్తాం. హల్లెలూయా. యేసయ్య నామంలో మనం అందరం రక్షించబడిన వారమై ఈ ఇరుకు మార్గంలో మనం ఇప్పుడు నడుస్తున్నాం. కాబట్టి మనం అందరము ఎవరైతే ఇంకా దేవుని కోసం హింసించబడుతున్నారో, యేసయ్య నామం నిమిత్తం నిలబడుతున్నారో, కుటుంబం అంతా రక్షించబడకుండా నీ ఒక్కడవే రక్షించబడి ఉన్నావేమో, నీ స్నేహితులందరిలో నీ ఒక్కడవే రక్షించబడి ఉన్నావేమో, నీ బంధువులందరిలో నీ కుటుంబం మాత్రమే దేవుణ్ణి నమ్ముకుని ఉన్నదేమో, అయినా సరే నువ్వు భయపడనక్కర్లేదు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా చేతిలో పడుట బహు ఆశీర్వాదకరము. యేసయ్య మిమ్మల్ని చాలా చక్కగా ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం మనకి నిత్యము తోడుంటుంది. ఈ లోకంలో ఈ విశాల మార్గంలో వెళ్ళే వారికి ఏ క్షణము వారికి ఏం సంభవించినో, వారికి దేవుని చిత్తంలో వారు అసలు ఏమనుకుంటున్నారు, ఏం చేయాలో వారికి అసలు తెలియదు. కానీ మన తండ్రి చిత్తంలో మనం ఏం చేయాలో దేవుడు మనకైతే ఈ మార్గంలో వెళ్ళడం ద్వారా, ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడం ద్వారా మనకి నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. తండ్రి చిత్తం ఎలా చేయాలో దేవుడు నేర్పిస్తాడు. ఈ బాటలో మనం వెళ్ళినప్పుడు మనం అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేస్తాడు. అది అనేకులు చూస్తారు. అయితే మరొకసారి నేను మిమ్మల్ని అందరినీ బలపరచాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరొక్కరే ప్రార్థన చేస్తున్నారా మీ కుటుంబంలో? అయినా పర్లేదండి, మరి కొందరం దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఆ కొందరిలో నీవు ఉన్నావు, ఆ కొందరిలో నీ కుటుంబం ఉంది, ఆ కొందరిలో నీ సంఘం ఉంది. నమ్మితే వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు అన్నట్లు.
ఈ వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా యేసయ్యా, నాయన మా ముందు ఇరుకు మార్గాన్ని పెట్టావు, మా ముందు విశాలమైన మార్గాన్ని కూడా పెట్టావు ప్రభా యేసయ్యా. నాయన మరి మమ్మల్ని నమ్మి మాకు ఇంత మంచి జీవితం ఇచ్చావు ప్రభా. నాయన మేము ఏమి ఎన్నుకోలేవు, మా కళ్ళ ముందే నాయన ఆ చాయిస్ను మాకే వదిలేసావు ప్రభా. నాయన ఏ అందమైన రంగుల ప్రపంచంలోకి మేము వెళ్ళిపోకుండా ప్రభా యేసయ్యా, నిత్య జీవానికి ఏదైతే నడిపిస్తుందో నాయన యేసయ్యా, నీ మార్గంలో మేము ఎలా నడవాలో తండ్రి నాయన నువ్వు నడిచి మా ముందు ఉంచావు కనుక నాయన అదే మార్గంలో మేము అందరము నడవడానికి కృప చూపించి సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభా ఈ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారో వారు నిత్య జీవానికి నాయన యేసయ్యా నాయన చేరుకుంటారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మేమందరము కూడా తండ్రి ఇరుకు మార్గంలో నాయన నీ తండ్రి చిత్తానుసారంగా మేము ప్రవేశించినట్లుగా నీ చిత్తం భూమి మీద నెరవేర్చబడినట్లు కృప చూపించి సహాయం దయచే. ఇంకా ఎవరైతే ఈ మార్గంలో ప్రవేశించాలని ఆశపడుచున్నారో ప్రభా ఒక్కసారిని వారిని దర్శించి జ్ఞాపకం చేసి మరలా వారిని నీ మార్గంలోకి నడిపించుకో ప్రభా. నిత్య జీవానికి చేరే మార్గంలో నడిపించుకో తండ్రి నేవా. నాయన యేసయ్యా, మా ప్రార్థనలన్నీ నీ పాదాల చెంతకు చేర్చుకొని ఈ వాక్యం మా హృదయంలో ఫలించినట్లుగా నాయన మీరే ఆశీర్వదించి బలపరచమని త్వరగా రాని ఉన్న నజరుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి బ్రతిమలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.